హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరందరూ బాగున్నారని దేవుని యందు ఆనందిస్తున్నారు. మరి దేవుని యొక్క వాక్యముతో మీరు కొనసాగుతున్న బట్టి దేవునికి ప్రత్యేక వందనాలు. మరి మన మధ్యన ప్రతిరోజు మీ గురించి ప్రార్థన చేస్తానికి దైవజనులు సిద్ధపడి అవుతున్నారు. అలాగే కోరుమావిడి రెడ్డి గారు పాస్టర్ గారు వారు కూడా కోలుకున్నారు. దేవుడు వారిని స్వస్థపరిచాడు. వచ్చే సోమవారం నుంచి మన మధ్యన ఇంకా 3 దైవజనులు, మొత్తం 4 దైవజనులు మీ కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తారు. అంతకుముందు చెప్పాను కదా, ఈవినింగ్ పూట ప్రేయర్ ఉంటుందని. అలాగే మరి ఇంగ్లీష్లో కూడా తర్జుమా చేయబడుతుంది. కొన్ని ఇక్కడ సెట్టింగ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాన్ని బట్టి మేము కొద్దిగా వెయిట్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రజల్లోకి వెళ్ళేది చాలా స్పష్టంగా ఉండాలి, క్లియరెన్స్గా ఉండాలి. దేవుడు అన్ని ఇచ్చినప్పటికీ కూడా ఇంకా కొన్ని అవసరమైనవి కాబట్టి ప్రార్థన చేస్తున్నాం. అవి కూడా దేవుడు సమకూర్చి అన్నిటినీ సిద్ధపాటు చేసి దేవుడు ప్రతి విషయంలోనూ మనకు విజయం కలగచేస్తాడు. అలాగే ఈరోజు పాటలు మరి వాక్యం ఉంటుందని చెప్పాను. ఆర్కెస్ట్రా అనుకోకుండా మరి బ్రదర్స్కి వేరే వర్క్, వాళ్ళు మరి గవర్నమెంట్ జాబ్ చేస్తారు, లీవ్ దొరకనందున శుక్రవారం మనము దేవుని చిత్తమైతే ఆ రోజు అన్నీ కూడా మరి ఆర్కెస్ట్రా అన్నీ కూడా స్టార్ట్ చేద్దాం. అలాగే దేవుని యొక్క చిత్తంలో నడిపించబడేవారు, దేవుని కొరకు జీవించేవారు, దేవుని కొరకు బ్రతికేవారు ఎంతమంది మనము ఉంటున్నాం అనేది అంశాన్ని మనం చూసుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. ముందుగా దేవునికి వందనాలు, మీ అందరికి కూడా ప్రత్యేక వందనాలు. పాపరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలైనా. నేనైతే ఉట్టివాడిని, మట్టివాడిని, ఎందుకు పనికిరాను దుమ్మిదూలు లాంటి నన్ను నువ్వెన్నుకుని నిలబెడుతున్న బట్టి వందనాలు ప్రభువా. అయ్యా, నేనేమిచ్చినా నీకు రుణము తీర్చుకోలేను. నేను ప్రభా నీ వాక్యమును ప్రకటిస్తానికి నీవు నన్ను నియమించిన బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ దాసుడైన నన్ను నీ సిలువ చాటున మరుగుపరిచి, అలాగే ఈ లైవ్లో ఉన్న ప్రతి బిడ్డను మీరు దర్శించి నీ ఆత్మతో నింపి అభిషేకించండి. అయా, ఆపద కాలంలో నీకు మొరపెట్టక నువ్వు ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు, ఆ ఆపద నుంచి తప్పించే దేవుడు. నైనా శ్రమలో మొరపెట్టక ఆ శ్రమ నుంచి విడిపించి మీరు మాకు ప్రత్యుత్తరము దయచేసే దేవుడు. ప్రభా, మేము మొరపెట్టవలసిన అవసరం ఉంది, విజ్ఞాపన ప్రార్థన చేయాల్సిన అవసరం ఉంది. నీ సంధిలో ప్రభా మేము మోకరించి మోకాళ్ళు ఊని నిన్ను అడిగే అవసరం మాకు ఉంది. మేము అడగలేని స్థితిలో ఉంటున్నాం. నీ యొక్క ఆశీర్వాదాలు మేము పొందుకోలేని స్థితిలో ఉంటున్నాం. మమ్మల్ని క్షమించయ్యా, క్షమించు ప్రభువా. ఒక్కసారి మమ్మల్ని దర్శించిన నీ దయలేంది, నీ కృపలేనిది, నీ మాట లేనిది మేము బ్రతకలేము ప్రభు. కాబట్టి ఈరోజు వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని మీరు కాచి కాపాడి ఈ రెక్కల చాటును భద్రపరచమని, ఈ లైవ్లో నైనా ఉన్న ప్రతి బిడ్డను మీరు దర్శించమని, వారి కుటుంబాలను మీరు దర్శించమని, మహిమగంత ప్రభావం మీరు పొందమని క్రీస్తు అడుచున్నాం తండ్రి, ఆమేన్. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథము 18వ అధ్యాయం 21వ వచనం చూసినట్టయితే, జీవమరణములు నాలుక వశము, దాని యందు దాని ఫలము తిందురు. చూడండి, జీవమరణములు నాలుక వశము. చాలా మంది నాలిక ఉంది కదా అని పిల్లల్ని ఎవరైనా అలా అయిపోరా, ఇలా అయిపోరా అని చెప్పిస్తూ ఉంటారు.
లేకపోతే భార్య భర్తలకి కొద్దిగా ఒక మాట తేడా వచ్చిందనుకోండి, నేను దూరం అయిపోతాను, నేను వెళ్ళిపోతాను అంటం కూడా ఈ నాలుగుతోనే అంటూ ఉంటారు. కొంతమంది విస్తారమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. లేకపోతే వీళ్ళకి బాగా కోపం వచ్చిందనుకోండి, ఒరే నువ్వు అలా చేస్తావు, ఇలా చేస్తావు, ఎలా అయిపోతావు, అలా అయిపోతావు అనేవాళ్ళు ఎంతమంది లేరండి. అలాగే భర్తని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాళ్ళు, భార్య అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడే భర్తలు. ఈ నాలిక వశం ఉందంటే ఏంటి? ఈ నాలికలో పవర్ ఉంది. మనం రోజు దేవుణ్ణి స్తుతించగా, ప్రార్థించగా ఆ మాటకి పవర్ వస్తుంది. ఆ నాలుకకి దేవుడు పవర్ ఇస్తాడు. జీవమరణములు నాలుక వశమై ఉన్నవి. మన పక్కన కొద్దిగా బాగుపడుతున్నాడు అనుకోండి, వీడిని నాశనం అయిపోవాలని మన నాలుగుతోనే అంటాం. వీడెప్పుడు నాశనం అయిపోతాడా అని చూసేవాళ్ళు ఎంతమంది లేరు మన ప్రార్థన చేసేవాళ్ళు. వీడు ఎప్పుడు అనగారిపోతాడా అని చూసేవాళ్ళు ఎంతమంది లేరు. ఎవరో వరకు ఎందుకు మనల్ని మనం పరిశీలించుకుందాం. ఆలోచించేయండి ప్రియమైన దేని బిడ్డలారా, నీ నాలుక దేవునికి ఇష్టముగా ఉందా లేదా? దేవుని మాట్లాడమంటే, దేవుడు మాట్లాడమంటే నీ నాలుక మాట్లాడుతుందా, లేకపోతే నీవు స్వతంత్రంగా మాట్లాడుతున్నావా? అవి నీ పిల్లలకి ఎంత శాపం అవుతున్నాయో తెలుసా? లేకపోతే నీ భర్తకి ఎంత శాపం అవుతుందో తెలుసా? లేకపోతే నీ భార్యకి ఎంత శాపం అవుతుందో తెలుసా? ఈ సినిమాలో డైలాగులు చూసి ఏమవుద్దులేండి అంటారు కొంతమంది. నాలుకలతో సైక్ చేసుకుంటారు, లేకపోతే కళ్ళతో సైక్ చేసుకుంటారు. ప్రియమైన దేని బిడ్డలారా, దేవుని వాక్యము మనం చేసే అన్నీ చెప్తుందండి. ఎందుకంటే ఈ యొక్క అవయవాలు ఇచ్చింది దేవుడే కాబట్టి ఆయనకి తెలీదా? ఆయన ఏం చేయాలో ఆయనకి తెలీదా? ప్రియమైన దేని బిడ్డలారా, ఈ నాలుక వశం పాపము చేస్తానికి కూడా ఈ నాలుకే ప్రోత్సహిస్తుంది. ఈ నాలుక లేకపోతే ఈ సాతానుగాడి ప్రేమ రాదు. ఆలోచించండి జాగ్రత్తగా, లోతుగా మీరు ఈ వాక్యాన్ని గ్రహించండి. ఈ నాలుక లేకపోతే ఈ పాపము చేస్తానికి మృదువైన మాటలు పక్కన పెట్టి, దేవుని యొక్క మాటలు పక్కన పెట్టి, సామెతల గ్రంథం 7వ అధ్యాయంలో ఉంది, తీయవసరం లేదు, మీరు చదువుకోండి. నా పురుషుడు ఇంట లేడు అని ఒక స్త్రీ ఎదురెళ్ళి అతనితో చెప్పినట్టు చూస్తున్నాం. ప్రియమైన దేని బిడ్డలారా, ఆ సాతానుగాడు ఏం చేస్తున్నాడు? పాపానికి ప్రోత్సహిస్తున్నాడు. ఈ నాలుక భయంకరమైంది. ఈ సాతానుగాడు వాడు కాళ్ళు ఎక్కడ కూడా నిలవవు. వాడు ఎక్కడుంటాడు? వీధుల్లో ఉంటాడు, సందుల్లో ఉంటాడు. పరిశుద్ధులుగా ఉంటే ఈ సాతానుగాడి పట్టినోడు పురుషుడు అయినా స్త్రీ అయినా, అబ్బా ఎంత అందంగా ఉన్నారు అని ఎంతమంది మన దేవుని నమ్మిన బిడ్డల్లో ఎంతమంది అనుకోకుండా ఉంటారు? ఈ నాలుకతో మాట్లాడుకోకుండా ఉంటారు. ఆలోచించేయండి. ఇంకా లోతుగా వెళ్తే వాక్యంలో లైకులు రావు. ఈయన ఉన్నది ఉన్నట్టు, చాలామంది దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు ప్రకటించేసి ఇంకా లోతుగా వెళ్ళిపోతే చాలామంది దేవుని యొక్క వాక్యానికి బాధపడతారు. ఎందుకంటే
ఈ సమాజంలో ఉన్నది ఉన్నట్టు చెబితే ఈ సబ్స్క్రైబ్ చేసుకోరేమో, లైకులు రావేమో అని చాలామంది కూడా దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టు ఎంతమంది ప్రకటిస్తున్నారు, ఎంతమంది ప్రకటించలేకపోతున్నారు, ప్రకటించే వారిని ఎంతమందిని దూషిస్తలేదు. ఈ 4 దూషిస్తుందండి. ఈ 4 దూషిస్తుంది. నువ్వు చేసే పాపము ఇది సరికాదని దేవుని యొక్క వాక్యము చెబుతుంటే ఈ 4 ఏం చేస్తుంది? ఆ దైవజనుని దూషిస్తుంది. ఆలోచించేయండి. ఈ అల్లిక కిటికీలో నుంచి బుద్ధులేని పురుషువాడు ఒకడు చూస్తున్నాడు. పారజూడక సామెతల గ్రంథం 7వ అధ్యాయంలో స్పష్టంగా రాయబడి ఉంది. సాతానుగాడు వాడి యొక్క కదలికలు, వాడి పని. ఈ 4తో ఎవరన్నా మరి మంచి మాట 4 మాట్లాడితే 10 చెడ్డ మాటలు మాట్లాడతారు. ఈ 4 చెడ్డ క్రియలు చేపిస్తుంది ఈ మాట ద్వారా. ఈ 4 కుటుంబాలను నిడదీస్తుంది, కుటుంబాలను కలుపుద్ది. ఈ 4 అప్పటికప్పుడు ప్రేమను పుట్టేస్తుంది. ఎందుకంటే ఆ యొక్క తేనె ఎంత మధురంగా ఉంటుందో అప్పటికప్పుడు ఆ మాటలు కూడా అంత మధురంగా ఉంటాయి. ఈ 4 మామూలుది కదండి. మనిషిలో 2 భయంకరమైనవి ఉన్నాయి. అదేంటండి 4 భయంకరం ఏంటి అనొచ్చు మీరు. ఈ 4 భయంకరమైందే. ఈ నేత్రాలు భయంకరమైనవే. ఎలా అని మీరు అనొచ్చు. ఈ 4 చేత మంచిని చేపించవచ్చు, చెడుని చేపించవచ్చు. ఈ 4 చేత నలుగురికి సహాయం చేపించవచ్చు, పెట్టేదాన్ని లాగేనవచ్చు. ఈ 4 అబద్ధ సాక్ష్యాలు చెప్పవచ్చు. ఎంతమంది లేరు అబద్ధాల సాక్ష్యాలు చెప్పేవాళ్ళు? చేయపోయినా చేసేవారు. ఎన్ని లెక్కలోకి వస్తాయి. 4 దేవుడి యొక్క రాకడ దినమందు, తీర్పు దినమందు లెక్కలోకి వస్తుంది. 4 ఏం మాట్లాడుతుందో మన 4. ఈ 4 భయంకరమైన స్థితిని తీసుకొస్తూ ఉంటుంది. ఈ 4 భర్తని నిందిస్తుంది, భర్తని చెడ్డవాడిని చేస్తుంది, మంచివాడిని చేస్తుంది. అలాగే ఈ 4 భార్యని భర్త చేత చెడ్డవాడు అనిపిస్తుంది, చెడ్డ వ్యక్తి అనిపిస్తుంది, మంచి వ్యక్తి అనిపిస్తుంది. ఈ 4 ఏంటంటే చిక్కం పెట్టలే మనం. ఈ 4 ఏంటంటే కళ్ళు ఏదో అంటారు దీన్ని, దానిని మనము ఈ 4 పెట్టలేదు. ఈ 4 మనం జాగ్రత్త నేర్పిస్తలేదు. ఈ 4 ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడుతూ క్రమమైన బద్ధం అనేది మనము నేర్పించటలేదు. ఈ 4 డబ్బు కోసం అబద్ధం ఆడుతుంది. ఈ 4 మరి అనేకమైన సంపాదన గురించి అనేక రకాలుగా ఈ 4 అబద్ధాలు ఆడుతూ ఉంటుంది. ప్రేమైన దేని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. పరిశుద్ధాత్ముడి ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. వెస్లీ గారు కాదు మాట్లాడేది, ఇది దేవుని యొక్క వాక్యం. ప్రేమైన దేని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది కదా. సామెతల గ్రంథము 16వ అధ్యాయం 24వ వచనం చూసినట్టయితే దేవుని యొక్క వాక్యం మనతో స్పష్టంగా సూటిగా మాట్లాడుతుంది. చదవండి.
ఇంపైన మాటలు ఇందాక చెప్పానుగా, తేనె కొద్దిగా రుచి చూస్తే ఎంత మధురంగా ఉంటుంది, అలాగే ఇంపైన మాటలు అంట, తేనె పట్టు వంటివి ఇంపైన మాటలు. ఎదటోళ్ళ దగ్గర డబ్బులు కాజేసే వరకు ఇంపైన మాటలు, ఎదటోళ్ళ దగ్గర దొంగ సాక్ష్యాలు చెప్పే వరకు ఇంపైన మాటలు. మన ఆస్తిని మనం ఎలా చేచిక్కించుకోవాలో ఎదుటి వారి దగ్గర నుంచి అని ఇంపైన మాటలు. అవి తేనె పట్టి వంటి అంట. ఈ తేనె ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అక్కడ పాపం స్టార్ట్ అవుతుంది. ఈ ఇంపైన మాటల్లో తేనె పట్టివని ఇక్కడ బైబిలు వాక్యమును మనము చూస్తున్నాం. ఈ తేనె పట్టి అంటివని దేవుని యొక్క వాక్యం తెలియచేస్తుంది కదా. ఇక్కడేంటి, ఈ తేనె పట్టిలో ఇంపైన మాటల్లో పాపం స్టార్ట్ అవుతుంది. అందుకే దేవుడు అంటున్నాడు, మన నాలుకను జాగ్రత్త చేసుకోవాలి, మన మాటను తగుమాత్రము మాట్లాడాలి. ఎవరన్నా పొగిడారు అనుకోండి, వాళ్ళ నాలుకతో పొగడాలన్నా ఈ లిప్స్ ఉన్న నాలుక లేనిదే మాట్లాడలేం. వాస్తవం అంటారా? ఈ నాలుకతో వీళ్ళు పొగిడితే చాలండి. కొంతమంది అంటారు వీళ్ళు పొగిడితే పడిపోతారండి అని. పొగిడితే కొంతమంది పడిపోతారంట. ఒక్కొక్కళ్ళకు ఒక్కో రోగం అంటారు. ప్రేమని దేని బిడ్డలారా, ఆ పొగిడే ఆ నాలుకను దేవుడు లెక్కడుగుతాడు, పొగిడించుకునే నిన్ను దేవుడు లెక్కడుగుతాడు. ఆలోచించేయండి, ఎక్కడ నువ్వు పడిపోతున్నావు? ఈ యొక్క పొగుడుతో స్టార్ట్ చేసి ఈ మనిషి ఎక్కడికి వస్తున్నాడు? పాపం దగ్గరకు వస్తున్నాడు. నిన్ను పొగుడుతా స్టార్ట్ చేసి నిన్ను పాపంలోకి దింపుతానికి ఈ యొక్క యవనస్తుడు ఎదురు చూస్తున్నాడు. ఈ యవనరాలు నిన్ను పాపములోకి దింపుతానికి ఎదురు చూస్తుంది. అది మీరు గమనిస్తున్నారా? దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది. నిన్ను ఎప్పుడైతే పొగుడుతూ స్టార్ట్ చేశారో ఆ నాలుక ఏం చేస్తుంది? నిన్ను పాపములోకి లాగుటానికి అపవాదైన సాతానుగాడు వల ఇస్తున్నాడు. ఆ వల్ల ఏంటో తెలుసా ప్రియమైన సహోదరి సహోదరుడా? ఆ ఇంపైన మాటలు తేనె పట్టి వంటివి. ఆ మధురమైన మాటలకు, ఆ ఇషపు మాటలకు నువ్వు పడిపోతున్నావు, పాపములో పడిపోతున్నావు. ఇప్పటి వరకు రక్షించబడి వాక్యంలో, ప్రార్థనలో, అలాగే దేవుని సంఘంలో నువ్వు జాగ్రత్తగా ఉండి ఎప్పుడైతే ఈ నాలుక ద్వారా పొగిడించుకుంటున్నావో అప్పుడు నువ్వు పాపంలో పడిపోయావు. దేవుని యొక్క వాక్యం నీతో మాట్లాడుతుంది కదా. ఎంతవరకు నీ జీవితాన్ని ఈ నాలుక ద్వారా నాశనం చేసుకుంటావు? ఈ నాలుక ద్వారా ఎంతమందిని నువ్వు దూరం చేసుకుంటావు? ఒకసారి జ్ఞాపం చేసుకో. నీ బిడ్డల్ని నువ్వు శపిస్తావు కదా. నీ నాలుక ద్వారా ఇవి జరగవు అనుకుంటున్నావా? జరుగుతాయి. అందుకే దేవుని దగ్గర ఇప్పుడు ఆ నాలుకతోనే క్షమార్పణ అడుగు. ప్రభా, నన్ను క్షమించు నాయన, నా నాలుక ద్వారా నేను పాపము చేసి ఉన్నా. ఒకసారి ఆలకించండి. దేవుని యొక్క వాక్యం అంతా మాట్లాడుతుంది కదా. ఎందుకు ప్రేమన దేవుని బిడ్డలారా ఈ నాలుకతో ఎందుకు శపిస్తున్నారు పిల్లల్ని? ఎందుకు భార్యాభర్తలు శపించుకుంటున్నారు? నీ శాపమే నీ భర్తకి దేనికి పనికి రాకుండా అయిపోతాకి కారణం కదా. ఒకసారి నువ్వు జ్ఞాపం చేసుకుంటున్నావా?
నీ భార్యకి నీ యొక్క శాపనార్థాలే కారణం కదా. ఈ నాలుక శాపనార్థాలు పెట్టిస్తానికి ఒడికట్టింది కదా. ఇది గమనిస్తున్నావా? ఒకసారి జ్ఞాపం చేసుకోండి, ఆలోచించేయండి. నీ మాటలు ఇంపుగా ఉన్నాయి. చాలామంది అంటూ ఉంటారు, అమ్మ నువ్వు మాట్లాడితే చాలమ్మా నాకు సంతోషంగా ఉంది, సంతోషంగా ఉంది. వీళ్ళ ఆస్తిలో కొద్దిగా వాటేవానండి, ఆ సంతోషం మొత్తం పోదు. నువ్వెవరో తెలియదు అంటారు. ఆలోచించేయండి, నువ్వెవరో తెలియదు అంటారు. అప్పటి వరకు నీ మాటలు చక్కగా ఉన్నవి, అప్పటి వరకు నీ మాటలు సంతోషముగా ఉన్నవి, అప్పటి వరకు నీ అంత మంచి వ్యక్తి లేనిది, ఒక్క సెకండ్లో నువ్వెవరో తెలియదు అంటారు. ఆలోచించేయండి. ఏమండి, మీరు మాట్లాడకపోతే, మీరు కనబడకపోతే మాకు ఏంటోలాగా ఉంటుందంటూ ఉంటారు చాలామంది. కానీ ఏదన్నా అవసరత నిమిత్తము ఏదన్నా సహాయం చేయండి అని నాలుక అడిగితే, అయ్యో ఇప్పుడు వరకు మీరు కనపడపోతే, మీతో మాట్లాడపోతే ఎట్లాగో ఉంటుందని ఈ నాలుక కనుమరుగైపోతుంది. ఆలోచించేయండి. ఈ నాలుక ఎన్ని శోధనలు తెచ్చిపెడుతుందో, ఈ నాలుక వల్ల ఎన్ని కేసులు. ప్రియమైన దేని బిడ్డలారా, ఆలోచించేయండి. ఈ నాలుక వల్ల ఎంతమంది, కొంతమంది ఈ నాలుకతో దోషం చేస్తాయి, రికార్డ్ చేసి వీళ్ళు నన్ను చంపుతున్నారు, వీళ్ళు నన్ను ఇలా చేస్తున్నారని కేసులు పెట్టేవాళ్ళు లేరా? నీ నాలుక ఏం చేస్తుంది? నీ నాలుక నీ పతనాన్ని తీసుకొస్తుంది. నీ నాలుక నిన్ను నాశనం చేస్తుంది. అందుకే దేవుని దగ్గర మొరపెట్టు. దేవుని యొక్క యాజకుడు అంటే మీ అందరికీ హేళనగా ఉండొచ్చు, దేవుని యొక్క యాజకుడు అంటే లెక్కలేని స్థితి అయి ఉండొచ్చు. కానీ దేవుని యొక్క సేవకుడు ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించి దేవునికి అప్పచెప్తే ఈ నాలుక ప్రభువుని స్తుతిస్తుంది. దేవుని యొక్క యాజకుడు నాలుక ప్రభువుని స్తుతిస్తుంది. ఈ లేఖనంలో ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించబడుతున్నప్పుడు దేవుడే ఆ సమస్తము ఆయనకు అప్పచెప్పినప్పుడు ఆ యాజకుడితో దేవుడు మాట్లాడుతున్నాడేమంటే, నా ప్రాణానికి ప్రియమైన వాడా, నేను నీకు తోడుగా ఉన్నాను అని దేవుని మాట దేవుని యొక్క యాజకుడికి స్పష్టంగా ఆయన మాట వింటున్నాడు. ఎందుకంటే ఈ రోజున ఈ వాక్యము ఎంతమంది వింటున్నారో నాకు తెలియదు, కానీ నేను దేవుని యొక్క వర్తమానం ఉన్నది ఉన్నట్టుగా ప్రకటిస్తున్నానని నేను సంతోషిస్తున్నాను. దేవుని యందు ఆనందిస్తున్నాను. ఎందుకంటే నా బాధ్యత. ఈ భూమి మీద ఎంతవరకు ఉంటామో మనకు తెలియదు, కానీ ఈ భూమి మీద ఎంతవరకు నేను జీవిస్తానో దేవునికి తెలుసు. కానీ ఈరోజు మీకు నేను తెలియచేస్తున్నాను ఏంటంటే, ఈ నాలుకను తగుమాత్రము మనం మాట్లాడితే మీ కుటుంబానికి క్షేమం, మీకు క్షేమం, నీ భర్తకి క్షేమం, నీకు క్షేమం, నీ అత్తమామకి క్షేమం, నీ పిల్లలకి క్షేమం. నీ పిల్లల్ని నువ్వు శపించకుండా ప్రార్థన నేర్పు. ఆ నాలుకతో దేవుని మాటలను నేర్పు, దేవుని యొక్క గీతములు నేర్పు, ఆత్మీయ గీతములను దేవుడు దేవుని యొక్క పాటను పాడని నేర్పు. ఈ నాలుక అనేక మందిని తాగుమూతలను చేయటలేదా? ఈ నాలుక అనేక మందిని చెడ్డవారిని చేయటలేదా? ఎందుకో తెలుసా? భార్య ఏదో బాధ కలిగేది, ఇతను ఇప్పుడు వరకు మంచివాడు, చాలా మంచి వ్యక్తి, ఆ కుటుంబం తప్ప రెండో తెలియదు. ఎప్పుడో భర్తకి ఏ రోజు వినని మాట ఆ రోజు వినేపాటికి అతను ఆ బాధను తట్టుకోలేక ఏం చేయాలో తెలియక
తాగుడికి బానిస అయిపోతాడు. ఆలోచించేయండి. నేను సేవలో 2-3 తాగుబోతులను అడిగాను. నేను, ఎందుకు మీరు తాగుతున్నారు అని. అయ్యా, నా బాధ మీకు తెలియదు. తాగితే మీ బాధ పోద్దా అని అడిగాను నేను. కాదండి. తర్వాత నేను వాళ్ళు చాలా భయంకరంగా తాగేవాళ్ళు, వాళ్ళ గురించి ప్రార్థన చేశాను. దేవుడు వాళ్ళని తాగుడు మానిపించి బాప్తీసం పొందారు. దేవుని సన్నిధి కోసం మొదలెట్టారు. ప్రేమను దేవుని బిడ్డలారా, మనిషి చెడిపోతా కారణం, పాడైపోతా కారణం, చెడ్డవాడవుతా కారణం ఒక బలమైన మాట అతనికి హృదయానికి తగిలినప్పుడు అతను ఎంత మంచివాడైనా సాతానుగాడు ఏం చేస్తాడు తెలుసా? తీసుకెళ్ళి మొత్తులో ముంచి లేపుతాడు. దానికి కారణం ఏంటో తెలుసా? అతను భార్య అవ్వచ్చు, అతను తల్లిదండ్రులు అవ్వచ్చు, అతను అత్తామామలు అవ్వచ్చు, అతను అన్న చెల్లెళ్ళు అవ్వచ్చు, అక్క చెల్లెళ్ళు అవ్వచ్చు. మీ నాలుక కాదా అతను చెడ్డవాడవుతానికి? అతను ఆ మొత్తులో మునుగుతానికి నీ నాలుక కాదా? ఆలోచించేయండి. ఆమె ఏమి లేకుండా అయిపోతాకి నీ నాలుక కాదా? అన్ని పోగొట్టుకుని దిక్కులేని స్థితిలో ఉండటానికి నీ నాలుక కాదా? నీ యొక్క నాలుకతో తనకున్నదంతా కూడా తీసేసుకుని నీ యొక్క అంగు ఆర్భటంతో నీ మాట చేత, నీ మాట పవర్ చేత అనేక మందిని అనాథలు చేయట్లేదా? ఆలోచించేయండి. నీ నాలుక కాదా? ప్రేమన దేని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు. మనం ఎవరికైనా ఇవ్వాల్సి వస్తే ఇద్దామనే ఒప్పుకుందాం. దేవుని రాజ్యాన్ని మనం దూరం చేసుకోవద్దండి. ఈ నాలుకతో మంచి మాటను, ఆత్మీయ మాటను, దేవుడు మెచ్చే మాటను మనము పలుకుతే మన జీవితాలు ఆశీర్వదించబడతాయి, మన కుటుంబాల్లో ఆశీర్వదించబడతాయి. ప్రేమను దేని బిడ్డలారా, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు బైబిల్ చదువుతాం కదా. ఈ నాలుక ఎందుకు ఒకళ్ళ మీద సాడీలు చెప్పుకుంటా పోతుంది? బైబిల్ మూసిన మరుక్షణం నీ నాలుక ఏం చేస్తుందో నీకు తెలుసా? ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఆలోచించేయండి. ప్రార్థన అయిపోయిన తర్వాత నీ నాలుక ఏం చేస్తుందో తెలుసా? ఒకళ్ళ గురించి ఒకళ్ళు. ఏంటి? దేవుడు నిన్ను ఒకసారి నువ్వు పరిశీలించుకో. ఒకళ్ళ మీద సాడీలు ఎప్పుడైతే స్టార్ట్ చేసావో నీ జీవితం అంతా సాడీలు చెప్తూనే వెళ్తూ ఉంటుంది ఆ నాలుక. ఆలోచించేయండి. ప్రభు దగ్గర లోబడండి. ఒకసారి లోతుగా దేవుని యొక్క వాక్యాన్ని మనం వింటున్నాం కదా. ప్రతిరోజు జీవాహారాన్ని దేవుడు ఇస్తున్నాడు కదా. ఉన్నది ఉన్నట్టు దేవుని యొక్క ఆత్మనితో మాట్లాడుతుంది కదా. ఈ నాలుకను మనం కంట్రోల్ చేసుకోవాలి. దేవుడు చూస్తున్నాడు. చూస్తలేదనుకోమాకండి. చదవండి. సామెతల గ్రంథం 16:24 త్వరగా ముందుకెళ్ళండి. ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, ఆయనను తుదకు అది మరణమునకు దారి తీసును. ప్రియమంది బిడ్డలారా, నీ మాట చాలా మంది అంటారు, నా మాట నాకు తెలుసండి, నేను తిన్నగా ఉన్నాను లేదో, నేను మంచివాడిని కాదు, లేకపోతే నేను మంచి వ్యక్తినో కాదో, మీరు చెప్పేది ఏంటండి? అది నిన్ను తృప్తిపరచునేమో కానీ నీ నాలుక మాట నీవు సంతోషపడవచ్చు కానీ నువ్వు డబ్బుండి, అధికారం ఉండి, అన్నీ ఉండి, హోదా ఉండి నువ్వు సమర్థించుకోవచ్చు కానీ దేవునికి మాత్రం నీ మాట ఇష్టం లేదు. అది మరణానికి దారి తీసునేమో అని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఒకసారి ఆలకిస్తున్నారా? దేవుని యొక్క వాక్యం మనతో మాట్లాడుతుంది కదా. ఎందుకు మనం ఇంతకాలము దేవుని సన్నిధిలో ఉండి ఒక దేవుని యొక్క మాట వినకుండా మనం ఎంతకాలము బ్రతుకుతాం? ఆలోచన చేయండి. ఈ నాలుకను మనము జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఈ నాలుక పాపం వరకు తీసుకెళ్ళింది, ఆ పాపం నుంచి మరణము వరకు తీసుకెళ్తుంది. కానీ దేవుడు అంటున్నాడు, నీవు దేవుని యొక్క సన్నిధిలో ఉండి దేవుని మాట చేతను ఉంటే, దేవుని యొక్క యాజకుడు చెప్పిన రీతిగా నువ్వు నడుస్తే నీ కుటుంబము నీవు సుఖశాంతులతో వర్ధిల్లుతావని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము నేను తప్పుడు మార్గంలోకి పంపిస్తలేదు, పాపంలోకి పంపించట్లేదు. దేవుని యొక్క వాక్యం ఎలా ఉంటుందంటే చెప్తుందంటే, నీతి మార్గంలో నువ్వు నడు, ఇది పాపము, దీన్ని వదిలే, వచ్చి ప్రార్థన చేసి దేవుని యొక్క కాపుదల్లో నీవు బ్రతుకు. ఇదిగో ఈ యొక్క నాలుక ఈ మరణం వైపు తీసుకెళ్తుంది. ఈ మరణం నుంచి నిన్ను విడిపిస్తానికి దేవుని యొక్క దాసుడు ద్వారా ఈ వాక్యము దేవుడు నీకు ఈరోజు ఇచ్చి ఉన్నాడు. దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు. వెస్లీ గారు కాదండి. వెస్లీ గారు ఎవరు? దేవుని యొక్క పనివాడు. దేవుని యొక్క వర్తమానం నీతో మాట్లాడుతుంది కదా. ఎందుకు మీరు ఈ నాలుకను కంట్రోల్ పెట్టుకోకుండా మనం జీవిస్తున్నాం? ఆలోచించండి. నీ నాలుక కంట్రోల్ పెట్టుకుంటే నువ్వు ప్రార్థనాపరుడుగా ఉంటావు, నువ్వు ప్రార్థనాపరురాలుగా ఉంటావు. నీ కుటుంబం అంతా కూడా వర్ధిల్లి సుఖశాంతులతో వర్ధిల్లుతుంది. ఇప్పటికైనా దేవుడు ఒక నీ యొక్క లైఫ్లో నీ నాలుక చేసిన దానికి ప్రతిఫలం అనుభవించి ఆ ఊపిలో నిన్ను దేవుడు ఆ ఊపిలో నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడు, ఆ ఊపిలో దేవుడు నిన్ను ఉంచకుండా ఆ ఊపి నుంచి నిన్ను విడిపించినప్పుడు నువ్వెంత జాగ్రత్తగా ఉండాలి? ఆలోచించేయండి. ఆయన నీడనిచ్చాడు, ఆయన ఆశ్రయాన్ని ఇచ్చాడు, ఆయన కాపుదలని ఇచ్చాడు. ఒకానొకప్పుడు నీ జీవితం బాగోలేదు, ఏడుస్తున్నావు. ఒకానొకప్పుడు నీ యొక్క కుటుంబంలో పరిస్థితులు బాగోలేదు, అప్పుడు ఏడ్చావు, కన్నీరు పెట్టావు. అయ్యో ప్రభా, నా జీవితాన్ని ఈ స్థితి నుంచి నన్ను విడిపించాయా అని నువ్వు ప్రార్థన చేసావు కదా. నీ నాలుక దేవునికి మొరపెట్టుకుంది కదా. ఈరోజు ఆధిక్యత ఇచ్చి ఒక మంచి దేవుని యొక్క కాపుదలు నీకు ఇస్తే ఎందుకు మనం గర్వించాలి? దేవుణ్ణి క్షమించు అని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి. దేవుడి వాక్యం దించగా ఆమెను ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడా, ప్రేమల తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు ఆయన. ఈ లైవ్లో ఉన్న ప్రతి బిడ్డను మీరు దీవించి ఆస్వాదించి నీ రెక్కల చాటును భద్రపరచండి అయా. ఈ లైవ్లో లేని వారికి కూడా మరి యొక్క అవకాశం దయచేసి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి నీ యొక్క ఆత్మతో నింపి అభిషేకించండి ప్రభువా. అయ్యా, మా నాలుక నాయన ఎన్నో విధాలుగా మమ్మల్ని నాయన మా యొక్క గర్వం చేత, మా హెచ్చించుకునే స్థితి చేత అనేక రీతిలుగా మమ్మల్ని ప్రభా నాయన నాశనం చేస్తానికి దారి చూపుతుంది. దాని నుంచి మమ్మల్ని విడిపించండి ప్రభా, నీకు స్తోత్రాలు. అలాగే నాయన పోలీస్ డిపార్ట్మెంట్ వారిపైన హస్తముంచండి, డాక్టర్స్ పైన హస్తముంచండి, లాయర్స్ పైన హస్తముంచండి. అలాగే నాయన జడ్జి గారి పైన వీరి యొక్క కుటుంబాలందరిపైన కాపుదలించి నీ రెక్కల చాటును భద్రపరచండి ప్రభా, నీకు స్తోత్రం. అలాగే నాయన మా ప్రభుత్వంలో ఉన్న సీఎం గారిని, మినిస్టర్స్ని, ఎంపీలని, ఎమ్మెల్యేని సమస్తమును నీ హస్తాలకు అప్పచెప్తున్నాను. వారి కుటుంబాలను మీరు దీవించి ఆస్వాదించి నీ రెక్కల చాటును భద్రపరచండి ప్రభా. అలాగే తండ్రి, ఆల్ పార్టీస్లో ఉన్న ఎమ్మెల్యేస్ని ఆయన, ఎంపీస్ని, అలాగే నాయన నాయకులను, ఆయా లీడర్స్ని అందరినీ నీ యొక్క హస్తాలకు అప్పచెప్తున్నాను. వారి కుటుంబాలని కాపుదలుంచి ఏ చేడు దురాత్మ సంబంధించి వారిపైన ప్రభా నీ యొక్క హస్తముంచమని వేడుకొంచాను. ప్రతి ఒక్కరికి రక్షణ దాయిచ్చేయండి ప్రభా. నేను ప్రతి ఒక్కరూ
నాయన నీ వైపు చూస్తా నీ సహాయం ఇచ్చే తండ్రి నీ స్తోత్రాలు. అలాగే ప్రభా మా సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న ప్రధాని గారి పైన, అలాగే నాయన సెంట్రల్ మినిస్టర్స్ పైన అందరిపైన కాపుదల ఉంచి ప్రతి ఒక్కరిని ఆయన నీ కాపుదల ఉంచండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని కాపుదల ఉంచండి. ప్రతి ఒక్కరికి రక్షణ దాయించండి ప్రభా నీ స్తోత్ర. అలాగే నాయన నీకు వందనాలు చెల్లిస్తున్నా, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఆల్ డిపార్ట్మెంట్స్లో ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించి నీ యొక్క ఆత్మతో నింపి అభిషేకించి నీ రేఖల చాటును భద్రపరిచి ఫలింపచేసి వృద్ధి చేయమని మహిమగంత ప్రభావాలు మీరు పొందండి ప్రభా నీకు స్తోత్రాలు నాయన. అలాగే ప్రభా ఆ యొక్క ఆత్మీయ సందేశం వింటున్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి ప్రభా నీ స్తోత్రాలు. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించండి, నీ కాపుదలు ఉంచండి ప్రభా. అలాగే ఆయన బంధువులను, స్నేహితులను మీరు ఒక్కసారి జ్ఞాపం చేసుకుని ఎటువంటి శోధనలు, ఎటువంటి బంధకాలు, ఎటువంటి కీడు తాలేకుండా బంధించి నీ రెక్కల చాటును భద్రపరిచి ఫలింపు చేసి వృద్ధి చేయండి. అలాగే తండ్రి ఈ లైవ్ తీస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు నాయన ఒక్కసారి దర్శించి వారిపైన నీ హస్తం ఉంచండి ప్రభా. అలాగే నాయన వాక్యం చదివి నీ కుమారుడిని మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబంపై నీ కాపుదలు ఉంచండి. అలాగే ప్రభా J7 టీవీ న్యూస్లో పనిచేస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించి నీ ఆత్మతో నింపి అభిషేకించమని నీ రెక్కల చాటును భద్రపరిచి ఫలింపు చేసి వృద్ధి చేయండి ప్రభా నీ స్తోత్రాలు. అలాగే ప్రభా ప్రతి విషయంలోనూ నాయన నీవే మాకు సహాయకుడిగా ఉండి ప్రతి విషయంలోనూ మీరే మాతో మాట్లాడమని నాయన నీ యొక్క నాయన వాక్యమును మేము ప్రకటించుతూ ముందుకు సాగుతాని సహాయం ఇచ్చామని ప్రతి విషయంలోనూ మీరు తోడుగా ఉండమని మహిమగంత ప్రభావాలు మీరు పొందమని క్రీస్తు అడుచున్నాం తండ్రి. ఆమేన్.